హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. అఖండ భారతావరణం, దళిత మానవ గౌరవ హననం. డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారము పోలీసులు సేకరించిన సమాచారము, నా సొంత పైత్యం కాదు. మీడియా కథనాల ఆధారంగా చెప్తున్నటువంటి విషయం ఇది. రాజస్థాన్ రాష్ట్రం ఝంఝన్ జిల్లాలోని గోవింద్ దాస్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి రాకేష్. అతనిది దళిత సామాజిక నేపథ్యం. చదువుకున్నవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు. అతని పెళ్లి కుదిరింది. పెళ్లి బరాత్ నిర్వహించడం అక్కడి సాంప్రదాయం. అయితే అది కొన్ని కులాలకే పరిమితమైన విషయం. దళిత కులస్తులు బరాత్ చేయడాన్ని ఆ ఊరి అగ్రవర్ణ కులస్తులు ఏనాడు ఒప్పుకోలేదు. అయితే ఇది తన గౌరవానికి సంబంధించిన విషయం అని రాకేష్ భావించాడు. బరాత్లో తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం చేత పట్టుకొని గుర్రం ఎక్కి ఊరంతా గర్వంగా తిరగాలని అనుకున్నాడు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయం ఊళ్ళో ఉన్న పెద్దలకు తెలిసింది. ఊరుకుంటారా? వెంటనే అతని మీద ఒత్తిళ్లు మొదలైనాయి. ఇలాంటివి చేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తామన్నారు. అతను తలొంచలేదు. ఒత్తిళ్లు కాస్త బెదిరింపులుగా మారాయి. దళితుడు గుర్రమెక్కి ఊరంతా తిరిగితే మా పరువేంగాను అనుకుని అతని మీదకు తమ యువతను ఉసిగొల్పారు. మర్యాదగా ఈ పని మానేసేయి అని రాకేష్ని అగ్రవర్ణస్తులు యువకులు హెచ్చరించారు. ఎందుకు మానాలి అని రాకేష్ ప్రశ్నించాడు. సమాధానం లేదు. ఆ సమాధానమే వాళ్ళ దగ్గర ఉంటే ఇన్నేళ్ల అంటరాని చరిత్రకు ఏనాడో ముగింపు దొరికేది. బరాత్ చేసుకో, కానీ గుర్రం ఎక్కినట్టు తెలిస్తే మాత్రం అక్కడికక్కడే నిన్ను నరికేస్తామని అతనికి చివరి హెచ్చరిక జారీ చేశారు. రాకేష్ వెంటనే భీమ్ ఆర్మీని సంప్రదించాడు. వారతన్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారు. జరిగిన విషయం చెప్పారు. మొత్తం విచారించిన పోలీసులు ఆ బెదిరించిన వారిని ఏమీ చేయకపోగా కావాలంటే మీ బరాత్కు భద్రత కల్పిస్తామని అన్నారు. ఆ బరాత్ను తమ జాతి సగర్వ చిహ్నంగా భావించిన రాకేష్ వారిని తమ ఊరికి తీసుకెళ్లాడు. పెళ్లి తర్వాత బరాత్లో అంబేద్కర్ చిత్రపటం చేత పట్టుకొని గుర్రం ఎక్కాడు. చుట్టూ 60 మంది పోలీసులు కాపలా ఉన్నారు. అనుమానితుల్ని ఆ పరిసరాలకు రానివ్వకుండా ఏ గొడవ జరగకుండా చూశారు. అక్కడితో ఆ కార్యక్రమం ముగిసింది. కానీ అగ్రవర్ణాల వారు ఊరుకునేలా లేరని అంటున్నాడు రాకేష్. తాను చేసిన పనికి అక్కసుగా ఏదో ఒకటి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారని ఆయన అంటున్నాడు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళయింది. ఇంకా ఒక దళితుడు పెళ్లి బారాత్ చేసుకోవాలంటే పోలీసుల్ని కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏం వాళ్ళు భారత్ చేసుకోకపోతే ఏంటి, అవసరమా, వద్దన్నాక మానేయచ్చు కదా అని అనుకునే వాళ్ళు, బయటకి ప్రశ్నించే వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు. అదే పరిస్థితి మన దాకా వస్తే అది మాత్రం ఆలోచించరు. ఇది రాజస్థాన్ రాష్ట్ర పరిస్థితే కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా ఓ దళితుడు పెళ్లిలో భాగంగా గుర్రం ఎక్కితే అతనిపై రాళ్లు విసిరి నానా యాగి చేశారు. తమిళనాడులో బుల్లెట్ నడిపినందుకు ఓ దళిత యువకుడి చేతులు నరికారు. కర్ణాటకలో దీపు అనే అబ్బాయి తన పాల బూత్లో అంబేద్కర్కు సంబంధించిన పాట పెట్టినందుకు 2 వ్యక్తులు అతనిపై దాడి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం వరుణాలో ఓ మాదిగ కుటుంబాన్ని ఆ కులం వాళ్ళే 4 ఏళ్లుగా బహిష్కరించారు. ఆ ఇంట్లో చావు జరిగినా ఎవరూ వారికి సహాయం చేయడం లేదు. కాదని వాళ్ళ ఇంట్లోకి వెళ్తే 5,000 రూపాయల జరిమానా వేస్తామంటున్నారు. జల్లెడ పెడితే దేశం నిండా ఇలాంటి దారుణాలు బోలెడున్నాయి. సరే, ఈ దేశంలో ధర్మాన్ని రక్షించడానికే అందరికీ టైం సరిపోతుంది. తప్పితే దళితుల గురించి, వారు పడే ఇక్కట్ల గురించి ఆలోచించేది ఎవరున్నారు చెప్పండి?